స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రభుత్వ విప్ ఆలూరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. భారతదేశ మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని సోమాజిగూడలో రాజీవ్ గాంధీ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలూరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఇతర నేతలతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. శివసేన గారు, సాయి గారు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు రాజీవ్ గాంధీ గారు మన భారతదేశానికి చేసిన సేవలు కావచ్చు. ముఖ్యంగా ఈరోజు రాజీవ్ గాంధీ గారు భౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ కూడా ఆయన ఒక అడుగుజాలలో మనం అందరం కూడా నడుచుకుంటున్నాము. ఆ రోజులలో భారతదేశానికి కంప్యూటర్ కళని సాకారం చేద్దాం, యువకులకి పెద్దపీట వేద్దాం, యువకుల యొక్క పాత్రను రాజకీయంగా పెంచుదాం అనేటువంటి మాట ఈ సందర్భంగా సెలవిస్తూ గాంధీ రాజీవ్ గాంధీ రాష్ట్ర నాయకత్వానికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలవడానికి టెక్నాలజీ రంగంలో ముందున్నటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ఆలోచనలు ఇప్పుడున్నటువంటి భారతదేశంలో పూర్వకంగా భారతదేశ ప్రజలను ఏకం చేయాలని చెప్పి భారతదేశాన్ని అగ్రగామిగా ఉంచడానికి తన వంతు ప్రయత్నంగా ఏదైతే భారత్ జోడో యాత్ర ద్వారా తెలంగాణ ప్రజలు ఉత్తేజపరిచి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ముఖ్య దర్శనంతో చేసినటువంటి భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలను ఏకం చేసినటువంటి ఘనత రాహుల్ గాంధీ దక్కింది. రాహుల్ గాంధీ ఆలోచనలు ఇక్కడ మన ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న గారు ఈ రాష్ట్రంలో అన్ని విధాల అభివృద్ధి కావాలి, ఇలా మేమెంతో మాకంతా అని చెప్పి పునగణన చేసిన తర్వాత బీసీ డిక్లేర్ చేసి నిజంగా భారతదేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా తెలంగాణ ప్రజలు ముందుకు తీసుకుపోయి రాజీవ్ గాంధీ గారు కలిగినటువంటి ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఈ ప్రజలంతా భాగస్వామ్యం కావాలి. వారు ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేసినప్పుడే సంపూర్ణంగా భారతదేశం ఇంకా అభివృద్ధి వైపు ముందుకు పోతుంది. కాబట్టి ఆ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారిని నిజంగా కూడా ఇంత పెద్ద ఎత్తున ఘనంగా నివాళులర్పించినటువంటి పెద్దలందరికీ పేరు పేరును ధన్యవాదాలు చేస్తూ జై హింద్.